ఇప్పుడు మనం చెప్పుకునే మొక్క వందల సంవత్సరాలు నీరు లేకుండా ఉండగలదు. పెరుగుదల అనేది లేకుండా అలా ఉండిపోయి నీరు తగలగానే మళ్ళీ పుట్టగలదు. ఇలా ఎన్నిసార్లైనా మళ్ళీ మళ్ళీ జన్మించగలదు. నీరు తగలనంత వరకు అవి అలా ఉంటాయి. ఒక్కసారి నీరు తగలగానే ప్రాణం లేచొచ్చినట్లు పువ్వులా విచ్చుకుంటాయి. ఆకులన్నీ తెరుచుకుంటాయి. ఒక్కసారిగా మొక్క హుషారుగా మారిపోతుంది. అదే సెలాజినెల్లా లాపిడోఫిల్లా. ఎండిపోయినట్లు కనిపించే ఈ మొక్కకు మీరు నీరు పోస్తే 3 గంటల్లో తిరిగి ప్రాణం పోసుకుంటుంది. కలువ పువ్వులాగా విచ్చుకుంటుంది. ఆఫ్రికాలో సహారా ఎడారి లాంటి చోట నీరు దొరకడం చాలా కష్టం. కొన్ని వందల కిలోమీటర్ల దూరం వెళ్తే గానీ నీరు దొరకదు. ఒక్కచోట సంవత్సరంలో ఒక్కరోజు కూడా వాన పడదు. అలాంటి చోట ఇలాంటి మొక్కలు జీవించగలవు. ఎలాగంటే ఇవి నీరు లేనప్పుడు బంతిలా ముడుచుకుపోతాయి, గుండ్రంగా మారిపోతాయి. ఆ తర్వాత గాలి ఎటు వస్తే అటు దొర్లుతూ వెళ్తాయి. ఇలా ఇవి వందల కిలోమీటర్లు దొర్లుతాయి. ఏదో ఒక రోజున నీరు ఉన్న చోటికి చేరగలవు. అలా చేరిన రోజున ఆ నీటిని పీల్చుకొని అక్కడ స్థిరంగా ఉంటాయి. నీరు ఉన్నంతకాలం అక్కడే ఉంటాయి. నీరు ఎండిపోతే మళ్ళీ లైఫ్ సైకిల్ రిపీట్ అవుతుంది. గుండ్రంగా మారుతాయి. కాబట్టి వీటిని రాయి పువ్వు, స్టోన్ ఫ్లవర్ అని కూడా అంటారు. ఇంకా మరిన్ని వివరాలు ఈ కిందున్న లింకులో ఇవ్వబడినవి క్లిక్ చేసి చూడండి.